శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా విరాట్ స్వరూపము ఏర్పడుట అనేటువంటి అంశంలో ఉన్నాము. మైత్రేయ మహర్షి విదురునకు చెప్తూ ఉన్నారు, విష్ణుని పేర సమర్పితములైన సత్కథల యొక్క రుచియే వేరు. భగవంతుడి పేరుతో సమర్పితములైన మంచి కథలు ఉంటాయి కదండి, ఆ కథల రుచే వేరట. దాని నెరిగిన సత్పురుష శ్రేష్ఠుడు మంచివి కాని కథలను వినగలుగుట ఎట్లు? ఆ భగవంతుడి కథలను విన్నటువంటి ఆ రుచి తెలిసినటువంటి వాడు మంచివి కాని కథల్ని ఎట్లా వినగలుగుతాడు? ఎందుకు వినగలుగుతాడు? వినాలని ఎందుకు అనిపిస్తుంది? అమృతమయమైన రసప్రవాహమును రుచి చూచినవాడు ఉప్పు సముద్రపు నీటిని గ్రోలుటకు ఇష్టపడునా? కల్పవృక్షముల పువ్వు తేనెలను రుచి చూచుట యందు మనసు పడినట్టు తుమ్మెద వేప పువ్వుల చేదైన రుచి కోసము త్వరపడునా? దాని వాసన సోకగానే దూరంగా పోవును. అయ్యా, కల్పవృక్షంలో ఆ వృక్షం యొక్క పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వుల్లో ఉన్నటువంటి తేనెని ఆస్వాదించడానికి ఇష్టపడినటువంటి ఆ రుచి తెలిసినటువంటి ఆ రుచి యందు మనసు పడినటువంటి ఆ తుమ్మెద ఉందే, ఆ తుమ్మెద నువ్వు వేప పువ్వుల చేదైన రుచి కోసం ఎక్కడైనా త్వరపడుతుందా? అది అట్లాగే అమృతమయమైన రసప్రవాహము, ఆ అమృతాన్ని రుచి చూసినవాడు ఉప్పు సముద్రంలో నీటిని తాగమంటే తాగుతాడా? విష్ణువు నామమునకు అంకితము చేయబడిన, ఇక్కడ మాస్టర్ అంటూ ఉన్నారండి, విష్ణువు నామమునకు అంకితము చేయబడిన సత్కథలు అంటే ఏమిటి? విష్ణువు నామానికి అంకితం చేయబడిన సత్కథలు అంటే సర్వాంతర్యామి స్వరూపముగా అర్థము చేసుకొనబడు సజ్జనుల జీవిత కథలు. సర్వాంతర్యామి స్వరూపంగా అర్థం చేసుకున్న ఆ సజ్జనులు మంచివాళ్ళు, వాళ్ళ జీవిత కథలట. వాటిల్లే మనం ఏమంటున్నాం? విష్ణునామమునకు అంకితము చేయబడిన కథలు అంటున్నాం. సజ్జనుల జీవితమందు పరోపకారము, ఆశ్రిత రక్షణము, భూతదయ, క్షమ మున్నగు లక్షణములతో కూడిన మంచి పనులు మాత్రమే ఉండును. సజ్జనుల జీవితాలందు వాళ్ళ కథలు చదువుకుంటే ఏముంటాయి? మనకి పరోపకారం ఉంటుంది, ఆశ్రిత రక్షణ ఉంటుంది, భూతదయ ఉంటుంది. బలాన మహానుభావుడు కథ చదువుకుంటున్నప్పుడు ఆయన చక్కగా ఇతరుల పట్ల ఎట్లా ప్రేమగా ఉన్నాడు, ఎట్లా వాళ్ళకి సహాయం చేశాడు, వీటిలన్నిటిలో భూతదయ, క్షమ, ఆశ్రిత రక్షణము, పరోపకారం ఇవన్నీ మనకు కనిపిస్తాయి సజ్జనుల కథల్లో. వానిని భగవంతుని సత్కర్మలుగా, సజ్జనులను భగవంతుని మూర్తులుగా అర్థము చేసుకున్నట్టులో రుచి మరిగిన వారికి జీవితము ఒక అమృతమయమైన మధుర ప్రవాహముగా నడిచిపోవును. కనుక అందులో రుచి తెలిసిన వాడికి, దాని ఆనందం అర్థమైనటువంటి వాడికి జీవితం ఎట్లా ఉంటుంది? అమృతమయమైన మధుర ప్రవాహంగా నడిచిపోతూ ఉంటుంది. అట్టివారు ఇతరులలోని దుర్గుణములను, దుష్కర్మలను గూర్చి బాధపడుట కానీ చెప్పుకొనుట కానీ చేయరు. ఇంకా దానికి అలవాటు పడిన వాళ్ళు, ఆ రుచి తెలిసిన వాళ్ళు, బలాన వాళ్ళు చెడ్డ గుణాలు, బలాన వాళ్ళు దుష్కర్మలు, అవి వాటికి ఇష్టపడరు అవి చెప్పుకోవటానికి. విష్ణుని నాభికమలమున పుట్టిన 4 మొగముల బ్రహ్మ కూడా ఎంత పరీక్షించునను విష్ణుని మహిమను తెలియచాలడు. ఇక ఇతర మానవుల విషయముల గురించి చెప్పనేలా? అయ్యా, బ్రహ్మగారికే తెలియదుట. బ్రహ్మగారు మరి ఎక్కడా? ఆయన సాక్షాత్తు విష్ణువు నాభికమలం నుంచి పుట్టాడు, ఆయనకే విష్ణు మహిమను తెలియజాలడట. ఇక మామూలు మానవుడి గురించి చెప్పుకోవటం ఎట్లా అంటున్నారు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, మనము మన దేహమును గురించి తెలుసుకొనగలము కానీ మన దేహమందలి ఒక భాగము మనలను గురించి తెలుసుకొనగలదా? మన దేహాన్ని గురించి అయితే మనం తెలుసుకోగలం, కానీ మన దేహంలోని ఒక భాగము మనల్ని గురించి తెలుసుకోగలదండి. మనమేమో దేహాన్ని గురించి తెలుసుకోగలం, కానీ దేహంలో ఉన్న ఒక భాగం మన గురించి తెలుసుకోగలుగుతుందా? అది అసాధ్యము కదా. అట్లే విష్ణుని నాభికమలమున పుట్టిన బ్రహ్మ విష్ణుని యందు కొంత భాగమే కనుక విష్ణుని గురించి తెలుసుకొనుట సాధ్యము కాదు. విష్ణుని నాభికమలంలో పుట్టినటువంటి బ్రహ్మ విష్ణువు యందు ఆయన కూడా కొంత భాగం అంతే,
కనుక విష్ణువుని గురించి తెలుసుకోవటం ఆయనకు సాధ్యం కాదు. ఎందుకని? శరీరంలో ఒక భాగము మన గురించి తెలుసుకోవడం సాధ్యం కాదు కదా. 4 తలలున్నను విష్ణునిలోని భాగమే కనుక తెలుసుకొనుట అసాధ్యము. ఇక ఇతర మానవుల విషయం గురించి చెప్పనేలా. మానవులు బ్రహ్మ సృష్టి అను మహాదేహములోని అల్పభాగములు. వారు ఇతర మానవులుగా జీవించినప్పుడు, అనగా తమ చుట్టూనున్న వారిని తమ కన్నా ఇతరముగా ఉన్న విష్ణువుని గూర్చి ఎట్లు తెలుసుకొనగలరు? కనుక మోక్షము సాధించువాడు ఇతర దృష్టిని మానవలెను. మోక్షం సాధించదలుచుకున్న వాళ్ళు ఇతర దృష్టిని మానాలి. ఒకే దృష్టి, అంతటా ఉన్నది అంతర్యామే భగవంతుడే, అదే దృష్టి. పద్మము వంటి కన్నులు గలవానిని, మహానుభావులచే కీర్తింపబడు ప్రవర్తనము గలవానిని, దేవతలచే నమస్కరింపబడు పద్మములు గల విష్ణుమూర్తిని వేదములు కూడా వివరించి తమలో తాము దర్శింపలేమని సచ్చరిత్రులైన పెద్దలు చెప్పుదురు. విష్ణువు గురించటండి వేదాలు కూడా వివరించి తమలో తాము దర్శింపలేమని, వేదాలు కూడా దర్శింపలేవటండి సచ్చరిత్రులైన పెద్దలు చెప్తూ ఉంటారట. దీనికి మాస్టర్ అంటున్నారు, విష్ణుని విరాట్ రూపమే వానిలోని ఒక భాగము. విష్ణుని విరాట్ రూపం ఉన్నదే అదే ఆయనలోని ఒక భాగము. ఆ విరాట్ రూపం అంటే మొత్తం అన్నీ తనలో కలిగినటువంటిది, అదే ఆయనలో ఒక భాగంట. అందలి సంకల్పమే సృష్టి విజ్ఞానమైన వేదము. కనుక అందులో సంకల్పం ఏంటి? ఆ విరాట్ రూపమే వానిలో ఒక భాగము, అందులో సంకల్పము ఈ సృష్టి విజ్ఞానమైన వేదము. అందలి వివిధాంశములే వేదములు. అవి విష్ణుని సంకల్పమును అనుసరించి జీవులకు దర్శనమిచ్చుచూ ప్రవర్తింపగలవు. ఆ వేదములు విష్ణుని సంకల్పాన్ని అనుసరించి జీవులకు దర్శనమిస్తూ ఉంటాయి, ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి కూడా వానిలోని భాగములే కనుక వానిని గూర్చి వివరముగా విప్పి చెప్పలేవు. మరి అవి కూడా వానిలోని భాగాలే కదయ్యా. మరి అలాంటప్పుడు అవి వాడిని గురించి, విష్ణువుని గురించి ఎట్లా వివరంగా చెప్పగలవు? ఆయనలో భాగాలు కదా అవి. ఆయనలో భాగాలు అయినప్పుడు మొత్తం ఆయన గురించి ఇవి ఎట్లా చెప్పగలవు అంటున్నారు. తన మాయను తాను పరిశీలించి చూచుకున్నచో విష్ణువే దాని పరిమాణమును కనుగొనలేడు. విష్ణు మాయ మోహింపచేయు స్వభావము కలది కనుక వానిని కూడా మాయపుచ్చి మోహింపచేయును అంటున్నారండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, విష్ణువు తానెవరో అను అంశమును స్మరించి తన యందున్నప్పుడు తానుగా ఉండును. తన యందున్నప్పుడు తానుగా ఉంటాడండి. తన మాయను పరిశీలింపవలనను సంకల్పము కలిగినప్పుడు తన మాయ వ్యాప్తి చెందును, అనగా లోకములుగా సృష్టింపబడును. తన మాయను పరిశీలించినప్పుడు ఏమవుతుంది? తన మాయగా వ్యాప్తి చెందుతాడు. వ్యాపనశీల విష్ణు అన్నారు కదండి. అంటే ఏంటి? లోకములుగా సృష్టింపబడతాడు. వ్యాప్తి చెందటం అంటే లోకములుగా సృష్టింపబడతాడు. అందు లోకములు కనిపించును కానీ వాని యందున్న తానే తనకు కనిపించడు. లోకాలు కనిపిస్తాయి కానీ వాని యందు తానే తనకు కనిపించడు. మన శరీరము మనలోని భాగమైనను దానిని చూసుకొనున్నప్పుడు తనకన్నా వేరుగా కనిపించుచున్నది కదా. మనను గూర్చి మనము జ్ఞప్తి అందించుకొనున్నప్పుడు మనకు మనమే గోచరించుకొందుము. అట్లే విష్ణువునకును మనల్ని గూర్చి మనం జ్ఞప్తి అందించుకున్నాం అనుకోండి, మనకు మనమే గోచరిస్తూ ఉంటాం, మనకు మనమే కనిపిస్తూ ఉంటాం. అట్లాగే విష్ణువుకి కూడా. కానీ మనకును విష్ణువునకు భేదం ఉన్నది. జీవులకు మాయ కలిగినప్పుడు తమ్ము తాము మరచుట, మాయకు అధీనులై బాధలు పడుట జరుగును. జీవులకు మాయ కలిగినప్పుడు ఏమవుతుందండి? మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం, మాయకు అధీనులమై ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం, తిప్పలు తెచ్చుకుంటూ ఉంటాం. మరి విష్ణుడు మాయను గమనించున్నప్పుడు తను మాయతోనూ ఆమె మోహింపజేయు స్వరూపముతోనూ విహరించి క్రీడించి అనుమతించుటయే జరుగును గాని తన్ను తాను మరచుట, బాధపడుట జరగదు. మనం మాయకులోనైతే మనల్ని మనం మర్చిపోతాం, బాధపడతాం. కానీ విష్ణువుకి అట్లా కాదండి. తన్ను తాను మర్చిపోవుట, బాధపడుట జరగదు. ఉదాహరణకు ఒక పిల్లవాడు క్రీడలో పరివెత్తుచుండును. ఒక పెద్దవాడు ఒక కార్యమును సాధించుటకై ఆత్రపడుచు రైలు కోసమో కారు కోసమో పరివెత్తుచుండును. పెద్దవాడు కార్యసాధన యందు నిమగ్నుడై తన్ను తాను మరచుట, ఆత్రపడుట, ఆయాసపడుట,
పని ఎడుల దుఃఖపడుట కలుగును. పిల్లవాడు పని యందు నిమగ్నుడు కాక క్రీడాసక్తుడై ఉండును. కనుక అతడు పరివెత్తుటలో ఆనందము మాత్రమే ఉండును. అట్లే జీవుడు మాయను అనుభవించినప్పుడు దుఃఖముల పాలగును. దేవుడు మాయను అనుభవించినప్పుడు క్రీడాసక్తుడగును. కనుక సాధనలో జీవులు దేవుని స్థితి యందు ఉండుటకై యత్నింపవలెను. ఇది ఏ పరమార్థము. చూడండి ఎంత చక్కగా చెప్పారు మాస్టారు. పెద్దవాడు చిన్నవాడు, పెద్దవాడు పరిగెత్తటంలో ఎలా ఉంటుంది, చిన్నవాడు పరిగెత్తటంలో ఎట్లా ఉంటుంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే భగవంతుడినేమో పెద్దవాడితో పోల్చాడు, జీవుణ్ణేమో చిన్నపిల్లవాడి పరిగెత్తడంతో పోల్చారని అనుకుంటాం. కాదండి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చిన్నపిల్లవాడు పరిగెత్తడం లాంటిది విష్ణువు మాయకు అధీనుడగుట, మాయలో ఉండుటండి. పెద్దవాడు పరిగెత్తడం లాంటిది జీవుడు మాయలో ఉండటం అదండి. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం ఈ ఉదాహరణ. ఒక పిల్లవాడు క్రీడలో పరిగెత్తుతుంటాడు, అట్లాగే ఒక పెద్ద ఆయన కూడా తన ఏదో పని కోసం, రైలు పట్టుకోవటం కోసమో, కారు పట్టుకోవటం కోసమో, లేదా ఇంకేదైనా కార్యసాధన కోసము నిమగ్నుడై పరిగెత్తుతూ ఉంటాడు. తను తాను మరచటం, ఆత్రపట్టడం, ఆయాస. పరిగెత్తడం అంటే నిజంగా ఫిజికల్గా పరిగెత్తడమే కాదండి, ఏదో ఒక పని కోసం పరిగెత్తుతాడు కదండి మనం. అయ్యో ఆ పని జరగాలి, ఆ రైలు పట్టుకొని వెళ్ళాలి, లేదా ఆఫీస్కి వెళ్ళాలి, 4 రోజుల్లో ఫలానా పని ఉంది, ఈ 4 రోజులు చేయవలసిన కార్యక్రమములు, హడావుడి, పరిగెత్తడం అంటారు కదండి, అది. కనుక పెద్దవాడు పరిగెడుతున్నాడు, చిన్నవాడు పరిగెడుతున్నాడు. కానీ పెద్దవాడు పరిగెట్టడంలో ఏముంటుంది, ఆ కార్యసాధన ఎందు అతను నిమగ్నుడై తను తాను మర్చిపోవటం, ఆత్రపట్టం, ఆయాసపట్టం, పని ఏళ్ళ దుఃఖపట్టం, ఇవి ఉంటాయి. కానీ పిల్లవాడు పని పెడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందండి, క్రీడాసక్తుడై ఉండును. చక్కగా ఆనందంగా ఆటలాగా ఉంటుంది. అతను అటు ఇటు పరిగెడుతుంటాడు, బాల్ కోసం పరిగెడుతుంటాడు. కనుక అతను పరిగెట్టడమేమో ఆట, పెద్దవాడు పరిగెత్తటమేమో దుఃఖపట్టం, ఆయాసపట్టం, ఆత్రపట్టం, తను తాను మరచటం, అది. అలాగే జీవుడు మాయను అనుభవించేటప్పుడు ఏంటి, దుఃఖాల పాలవుతూ ఉంటాడు. పెద్దవాడు మనం పరిగెత్తటం లాగా దేవుడు మాయను అనుభవించేటప్పుడు క్రీడాసక్తుడగును, ఆటలాగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక సాధనలో జీవులు దేవుని స్థితి ఎందుండుటకై యత్నింపవలెను. అట్లా దేవుని స్థితిలో ఉండటానికి మనం సాధన చేసేటప్పుడు ప్రయత్నించాలి. అదండి, ఇది ఏ పరమార్థము అంటున్నారు మాస్టారు. తన మాయ అంతుపట్టదన్నచో తప్పేమియును లేదు. తాను సృష్టించినది తనకే అంతుపట్టదనగా తన క్రీడ యొక్క గొప్పతనమే దాని వలన తెలియను, అనగా దేవుని సామర్థ్యమే దీని వలన తెలియచున్నది అని అంటున్నారండి. దేవతల రాజుకు ఇంద్రుడు, దిక్పాలకులు బ్రహ్మ, గౌరీపతి, సృష్టి అందలి మహత్తు మొదలగునవి గ్రహించుటకు అంతుపట్టని శ్రీపతి యొక్క పాదపద్మములనే మనస్సున ఎప్పుడునూ ధ్యానించుచుందురు. వీళ్ళందరటండి శ్రీపతి యొక్క పాదపద్మాలని మనస్సును ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటారట. దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, శ్రీపతి, శ్రీదేవుడు అను పదములలో శ్రీ అనే నామం ఉంది కదండి, ఆమెయే విష్ణుని మాయా అంటూ ఉన్నారు. అంటే శ్రీపతి శ్రీదేవుల్లో శ్రీ అనేటువంటి ఆమెయే విష్ణుని మాయ. అందు పుట్టినవారే గౌరీపతి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు. కనుక వారిని వేరువేరుగా స్మరించడం కన్నా అందరి యందు ఉన్న అంతర్యామి అయిన ఒక్కడినే స్మరించుచున్నానని భావము. వేరువేరుగా స్మరించడం కాదండి శ్రీపతి శ్రీదేవుడు, అందరి యందు ఉన్న అంతర్యామి అయినటువంటి ఒక్కడినే స్మరిస్తున్నానని భావం అంటున్నారు. శివుని గొప్పదనమును తెలుపు శివపురాణము, శ్రీదేవి గొప్పదనమును తెలుపు దేవీ పురాణము మున్నగు పురాణములలో కూడా అంతర్యామియే శివుడను పేరుతోనూ దేవి అను పేరుతోనూ వర్ణింపబడెను. ఆ పురాణాల్లోటండి అంతర్యామి భగవంతుడు ఎవరో ఆయన్నే వర్ణించారు. కాకపోతే శివుడనే పేరుతో ఏమో శివపురాణంలో శివుడి గొప్పదనము తెలిపేటువంటి పురాణంగా శివపురాణం, శ్రీదేవి గొప్పతనం తెలిపేటువంటి దానిగా దేవీ పురాణం, మున్నగు పురాణముల్లో కూడా అంతర్యామియే శివుడు అని పేరుతోనూ దేవి అని పేరుతోనూ వర్ణింపబడెను. కనుక
ఈ 3 విధములైన గ్రంథముల యందును పరస్పర విరుద్ధము లేదు. శివపురాణంలో శివుడు గొప్ప అని చెబుతున్నారు, శ్రీదేవి పురాణంలో దేవి గొప్పతనం చెబుతూ ఉన్నారు, భాగవతంలో శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం చెబుతూ ఉన్నారు. అంటే ఈ 3 విధములైన గ్రంథముల యందును పరస్పర విరుద్ధము లేదు అంటున్నారండి. విరుద్ధం ఏం కాదట. ఈ 3 ఒకే అంతర్యామిని విష్ణువుగా భాగవతము, శివుడుగా శివపురాణము, దేవిగా దేవి భాగవతము తెలుపుచున్నవి. ఒకే అంతర్యామిని తెలుపుతున్నాయి. ఈ 3 గ్రంథాలు కూడా ఒకే అంతర్యామిని తెలుపుతున్నాయి. కాకపోతే విష్ణువుగా ఏమో భాగవతం చెబుతోంది, అదే అంతర్యామిని శివుడుగా ఏమో శివపురాణం చెబుతోంది, అదే అంతర్యామిని దేవిగా దేవి భాగవతం తెలుపుచున్నది. ఒకే అంతర్యామికి అనుకూలమైన వివిధ సంకేతములు భాషా కోసము సుబోధకత్వము కోసము ఏర్పడి వివిధ పురాణములుగా కీర్తింపబడినవి. ఒకే అంతర్యామికి వివిధ సంకేతాలు భాషా కోసము సుబోధకత్వము అంటే చెప్పటానికి వీలు కోసము, అందువల్ల ఈ రకరకాల పురాణాలు ఏర్పడ్డాయి, కీర్తింపబడుతూ ఉన్నాయి. కానీ ఎన్ని పురాణాలు ఏర్పడినా ఒకే అంతర్యామి గురించి చెప్తున్నాయి. ఈ విధముగా మైత్రేయుడు విదురునకు వివరించనని సుఖయోగి పరీక్షిత్తునకు తెలియచెప్పి మరియు ఇట్లనెను. ఈ రకంగా మైత్రేయుడు విదురునకి తెలియచేశాడయ్యా అని సుఖయోగి పరీక్షిత్తులకు చెప్తుంటే ఆ పరీక్షిత్ మహారాజా మళ్ళీ సుఖయోగి ఇట్లా అంటూ ఉన్నాడు, ఓ పరీక్షిత్ మహారాజా, మైత్రేయుడు వివరించిన విష్ణుని కళ్యాణ గుణములను వాని మహిమను విని విదురుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. ఈ మైత్రేయ మహర్షిని విదురుడు మళ్ళా ప్రశ్నించాడండి. ఏమిటా ప్రశ్న? నిర్గుణుడగు భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండుట ఎట్లు? అదండి ఆ ప్రశ్న. భగవంతుడు నిర్గుణుడు కదా, అంటే గుణాతీతుడు, గుణములు లేనివాడు కదా. అలాంటి భగవంతుడు సృష్టిలో సగుణుడై ఉండటం ఎట్లా అని అడిగట. గుణములు లేని భగవంతుని యందు సృష్టియు స్థితియు లయము సత్కర్మలను కలుగుచున్నవని చెప్పితివి. ఈ 3 ఆయనలో కలుగుతున్నాయని చెప్పావు కదా. నిర్గుణుడైన భగవంతుడు సగుణుడుగా ఉండుట ఎట్లు సాధ్యము? ఇట్లు ప్రశ్నించుచునే విదురుడు తన మనస్సున ప్రశ్నకు సమాధానము పొందెను. దేవుడు ఒక బాలకుడుగా ఊహింపబడినచో ఈ అంశము విసిదమగుచున్నది. అదండి మెయిన్. ఈ అంశం మనకి తెలియాలంటే దేవుడు ఒక బాలకుడుగా, పసిపిల్లవాడుగా ఊహింపబడినచో ఈ అంశము విసిదమవుతుంది. అంటే ఆడుకునే పిల్లవాడు ఉంటాడు కదండి, చిన్నపిల్లవాడు, అట్లా గనక దేవుణ్ణి మనం ఊహించుకుంటే ఈ అంశం విసిదమవుతుందట మనకి. పిల్లవాడు క్రీడల యందు కుతూహలము కలిగిన మనస్సు కలవాడై వర్తించును. అంతే కదండి, పిల్లలకి చక్కగా ఆటలంటే ఇష్టం, ఆటలంటే కుతూహలంగా ఉంటుంది వాళ్ళకి. ఎట్లు క్రీడింపవలెనని బుద్ధి పుట్టినచో అట్లు క్రీడించును. వాడి ఇష్టం, వాడికి ఎట్లా క్రీడించాలని బుద్ధి పుడితే అట్లా ఆడుకుంటూ ఉంటాడు. క్రీడించుటకు మరికొందరు బాలకులను కొన్ని క్రీడా వస్తువులను కావలను కదా. క్రీడించాలంటే మరి కొందరు బాలకులు కావాలి, కొన్ని క్రీడా వస్తువులు కావాలి కదండి, లేకపోతే ఎట్లా ఆడుకుంటాడు. అట్లే భగవంతుడు సృష్టి యందు క్రీడించును. అయినను భగవంతుడు సృష్టి అంటనివాడై ఎప్పుడును సంతృప్తుడై ఉండుట ఆశ్చర్యము. సృష్టి అంటనివాడై ఎప్పుడూ సంతృప్తుడిగా ఉంటాడు. ఒక్కొక్కప్పుడు క్రీడ యందు ఆసక్తులగుదురు. పిల్లలు ఏం చేస్తారండి, ఒక్కొక్కప్పుడు క్రీడ యందు ఆసక్తులు అవుతూ ఉంటారు. క్రీడించుచున్నప్పుడు ఏడ్చుట, అసంతృప్తులగుట కూడా ఉండును. మామూలుగా మనం పిల్లల్ని, మన ఇళ్లలో పిల్లల్ని చూస్తుంటే క్రీడ యందు ఆసక్తి ఉంటుంది, క్రీడించేటప్పుడు ఏడుస్తుంటారు, అసంతృప్తిలో కూడా అవుతూ ఉంటారు. దేవుడు అట్లుండకుండుట, ఆయనను క్రీడించుట విచిత్రము. త్రిగుణములు దేవుని క్రీడా వస్తువులు. వాని యందు 3 విధములైన మాయను సృష్టించి దానితో ఆడుకొనుచు సమస్త జగములను సృష్టించుకొనుట చిత్రముగా ఉండును. ఆ మాయతోనే సమస్తము సృష్టించుచు మాయము చేయుచుండును. దేశము కాలము అను భేదములను పుట్టించుచుండును. ఇతరులను సృష్టించును, వారిని జ్ఞానులుగా చేయును. తానొక్కడే అయ్యుండియు సమస్త దేవుల
రూపమున శరీరములు ధరించి వసించును. అట్లయినచో జీవులకు కష్టములు దౌర్భాగ్యము అను లక్షణములు దేని వలన కలిగెను? ఈ సంశయము వలన నా మనస్సు అజ్ఞానము చెందినది, దానిని సరిచేయుము అని విదురుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. అట్లా ప్రశ్నించిన విదురునికి మైత్రేయుడు ఏం చెప్పాడు రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.